హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియో వచ్చేసరికి సండే రోజు తీసానమాట. ఇంట్లో హాల్ రూమ్లో అయితే బెడ్ అలానే మ్యాట్స్ అవన్నీ తీసేస్తున్నాను. ఈ సమ్మర్ వస్తుందంటే కొద్దిగా కొన్ని మార్చుకోవాలి కదా ఇంట్లో. ఇంకా అలా ఈరోజు అయితే ఆ మార్పులు షేర్పులు చేస్తున్నాను అనమాట. ఆ వీడియోనే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బెడ్ అలానే ఈ మ్యాట్స్ అవి అయితే తీసేస్తాను. మేము ఎక్కువగా ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే కింద దొర్లుతూ ఉంటాం అనమాట అందరం కూడాని. ఇంకా వింటర్ సీజన్లో బాగా చల్లగా ఉందని చెప్పి మ్యాట్స్ అవి తీసుకున్నాము. మళ్ళీ ఇవన్నీ ఎత్తి పెట్టేసి చక్కగా కొద్దిగా వాష్ చేసి పెట్టుకోవాలి. మ్యాట్స్ అవి పెట్టుకుని మళ్ళీ వింటర్ సీజన్లో యూజ్ అవుతాయి. అలానే ఇక్కడ బెడ్ కూడాని మాకు కొద్దిగా అంటే ఈ బెడ్ కూడా ఇక్కడ తీసేద్దామని అనుకుంటున్నాము. అంటే కూలర్ అది పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడైతే ఆ బెడ్ తీసేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ మేము పెద్ద యూజ్ చేసింది ఉండదనమాట. ఈ బెడ్ అలా వేసి పెట్టుకొని సర్దుకోవడమే తప్పితే మరి రాకీ వల్ల అది ఎక్కి విండో దగ్గర చూస్తూ ఆరడం తప్పితే పెద్దగా ఎవరు పడుకోవడం కానీ యూజ్ చేయడం ఉండదు. కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు అలా కూర్చోడానికి అవుతుంది అన్నట్టు ఇక్కడ వేస్తాము. ఇంకా ఇది కూడా పైన ఉండే మ్యాట్రెస్ అది తీసేసి బెడ్ కూడా అది ఫోల్డింగ్ అనమాట. మొత్తం దగ్గరగా ఫోల్డ్ అయిపోద్ది. ఇంకా అలా ఫోల్డ్ చేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను. ఇంతకుముందు అలానే ఉండేది. ఆ తర్వాత నేను హాల్లో అయితే వేశాను. ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఎక్కడొక్కడైతే పెట్టేస్తానమాట. ఇప్పుడు మ్యాట్స్ అయితే ఇవి కొద్దిగా పెద్ద పెద్ద మ్యాట్స్ కనుక వాష్ చేయడానికి కష్టము. బయటైనా చేయాలి, లేదంటే మేడ పైన అయినా చేయాలి. నేనైతే చేయడం కష్టం అనమాట. ఇంక అందుకని చెప్పి మా ఆయన వాళ్ళ సైడ్లో ఎవరైనా ఉంటే ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు తీసుకొచ్చి వాష్ చేద్దామని చెప్పి ఉంచేసాము. సైడ్కి పెట్టాను. ఎప్పుడు టైం చూసుకొని వాష్ చేయించాలన్నమాట అవి కూడాని. ఇంకా ఈ మ్యాట్రెస్ అయితే ఇక్కడ ఈ బెడ్ పైన అయితే వేస్తాను. ఈ రూమ్ ఏంటంటే నేను స్టిచ్చింగ్ అవి చేసుకుంటాను అనమాట. ఈ రూమ్లో ఇక్కడ కూడా పెద్దగా పడుకునేది ఉండదు, చాలా రేర్ అనమాట. ఈ రూమ్ ఎక్కువగా నేను స్టిచ్చింగ్ చేసిన ఈ బట్టలు అవి ఇవి ఇవే ఉంటాయి. ఇంక ఈ టేబుల్ అవన్నీ కూడా కొద్దిగా బ్లౌజెస్ అవి ఎక్కువ ఉన్నాయి, అందుకే ఇవన్నీ నిండిపోయేవి, క్లియర్ చేయాలి అది కూడా. ఇంకా బెడ్ కూడా తెచ్చి ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదా, ఆ వెనక వైపునే పెట్టేస్తానమాట. ఫోల్డ్ చేసేసి దగ్గరగా ఫోల్డ్ అయిపోతుంది. ఇంకా అలా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తాను. నా తంటలు పడి మొత్తాన్ని ఫోల్డ్ అయితే చేస్తాను. ఈ విధంగా దగ్గరగా ఫోల్డ్ అయిపోతుంది. ఇంకా దీన్ని నేను హెడ్ బోర్డ్ లాగా బెడ్ వెనక వైపు పెట్టేస్తానని చెప్పి అనుకున్నాను. ఇంకా అలా పెట్టేస్తాను. మొత్తానికి మెల్లిగా లాక్కొని అయితే వచ్చేసాను. నేనైతే ఎవరో చేసిన వరకు వెయిట్ చేయను అనమాట. నేను అనుకుంటూ వెంటనే చేసేస్తాను. ఎంత టైం పట్టినా నేను చేయలేదని అయినా సరే చాలా వరకు ట్రై చేస్తే వదులుతానమాట. నార్మల్గా అయితే నేను చేయలేనని అస్సలు వదిలేను ఏ పని కూడా. ఇంక ఇగోండి ఇక్కడ మనకి హెడ్ బోర్డ్లకు కూడా బాగుంటుంది అన్నట్టు అనిపించి ఇక్కడైతే పెట్టేశాను. దీన్ని ఒక ఓల్డ్ నైటీ ఉంటే దాంతో అది కవర్ చేస్తానండి కొద్దిగా పైకి. అది కూడా మీకు చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను తర్వాత. ఇంకా ఎరుకలో కొద్దిగా డస్ట్లా ఉందని చెప్పి అదంతా తుడిచేసి ఈ విధంగా పెట్టేశాను. అలానే ఒకవైపు వంట కూడా చేస్తున్నాను అనమాట. వంట చేస్తూ ఇంకొక వైపు ఈ హాల్ రూమ్లో ఉండే మ్యాట్స్ తీసుకోవడం, అవన్నీ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. ఆ రోజు చికెన్ కర్రీ తీసుకొచ్చాము. ఇంక ఇక్కడైతే ఒకవైపు చికెన్ పెట్టేసి ఒకవైపు రసం అలానే రైస్ కూడా ఒకవైపు పెట్టేశాను. పెట్టేసి ఇంక సండే కదా, కొద్దిగా స్కూల్ అది ఉండదు కనుక పనులు కూడా మెల్లమెల్లగా అయ్యాయి ఆ రోజు. ఇంకా అలా ఒకవైపు రైస్ కూడా పెట్టాను. ఈ మధ్య మధ్యలో ఇవి చూసుకుంటూ వెళ్ళి పని చేసుకుంటున్నాను అనమాట హాల్లో. ఇవి వన్స్ ఇవన్నీ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా మెల్లగా కలుపుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, ఈ బెడ్కి ఈ విధంగా ఓల్డ్ నైటీ ఉంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట. చూడడానికి కూడా బాగుంటుంది, డస్ట్ అది పడినా పైనే ఉంటుంది అన్నట్టు ఈ విధంగా పెట్టాను. ఇంకా హాల్ రూమ్ అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మ్యాట్స్ అవి తీసేసి. ఇంక ఇవన్నీ సోఫా కవర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ బెడ్ ఉండేది కదా, ఇంక ఈ బెడ్ మీద ఇవన్నీ పెట్టేదాన్ని. ఇంక వీటిని తీసేసి ఇక్కడ హాల్లో అదే సోఫా దగ్గర పెట్టుకొని ఇంకా చిన్న పిల్లోస్ రౌండ్ ఉన్నాయి కదా, వాటిని
బెడ్ పైన అది పెట్టుకుందామని చెప్పి ఇవన్నీ కూడా అన్నీ మార్చేసానమాట. వీక్లీ వన్స్ అలా మారుస్తాం కదా, ఇంకా అలా మార్చేసి అయితే ఎక్కడొక్కడ సర్దేసి అయితే పెట్టేశాను. ఈ పెద్ద మ్యాట్స్ వేయడానికి అన్నిట్లో బాగానే ఉంటుంది కానీ అసలు మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అనమాట. ఇవి దులుపుకుంటూ వ్యాక్యూమ్ పెట్టుకుంటూ, మాకు ఈ పెట్స్ ఉన్నాయి కదా, ఈ బొచ్చు ఒకటి అంటేస్తూ ఉంటుంది. ఇంకా వాటికి వ్యాక్యూమ్ డైలీ పెట్టుకుంటూ క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది అనమాట. ఇంక తీసిన తర్వాత హాయిగా ఉంది ఇప్పుడు. అంటే ఈ సమ్మర్ కూడా. నెక్స్ట్ ఏంటంటే వింటర్లో ఏమనిపించేది, కాలుకి చల్లగా తగులుతుంటే ఏదో మ్యాట్స్ ఉంటే బాగుంది అనిపించింది. ఈ సమ్మర్ రాగానే అవన్నీ లేకపోతేనే బాగుంటుంది కదా. ఇంకా అలా 2 బెడ్రూమ్స్లో ఉండే 2 మ్యాట్స్ కూడా తీసి అయితే పెట్టేశాను. ఇంక ఈ మ్యాట్స్ తీసిన కింద ఎంత చెత్త వచ్చిందో అసలు మీకు చూపిస్తాను కూడా ఇప్పుడు దగ్గరగా. ఇంకా ఒకవైపు తీసినవన్నీ కూడా మిషన్లో కూడా వేసాను అనమాట. బెడ్షీట్స్ అవన్నీ కూడా వెంటనే మిషన్లో కూడా వేసాను. అవి ఒకవైపు అయితే మేడ పైన వేసేయచ్చు అన్నట్టు ఇంకా వేసాను. ఇంక ఇక్కడ మ్యాట్స్ అవి తీసిన తర్వాత కింద ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇందులో అంతగా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ ఇసుక కింద మొత్తం రాళ్ళలాగా మొత్తం అలానే ఉంది, ఎక్కువ ఉందన్నమాట చెత్తదంతా. ఇంకా అన్నీ ఎక్కడొక్కడ ఎత్తి పెట్టేసిన తర్వాత వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను ఇల్లంతా కూడా. నేను ఇంకా ఒకవైపు ఇంట్లో ఈ హాల్ రూమ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొని ఒకవైపు వంట చేసుకుంటూ నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి 1:15 అయ్యిందనమాట. కానీ ఎంత టైం చేసినా సరే ఆ తర్వాత ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి, అమ్మయ్య అనిపిస్తుంది అనమాట పనులన్నీ అయ్యి ఇల్లు ఒకసారి చూసుకునేసరికి. ఇంక ఇప్పుడైతే హాల్ రూమ్లో ఎలా అంటే మంచి ఎక్కువ ఏదో స్పేస్ లాగా అనిపిస్తుంది. బెడ్ అవన్నీ వేసేయడం ఒకసారి ఏదో ఖాళీ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా మ్యాట్స్ అవన్నీ కూడా వేసేసి ఇంకా ఒకసారి చూసుకుంటాను అనమాట ఇల్లంతా కూడా. ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ విధంగా ఇల్లు చూసుకుంటే. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఎటువట్ అయిపోతాయి. ఇంకా హాయిగా ఇక్కడ కూలర్ ఏదైనా పెట్టుకొని అలా ఇంకా కిందే దొరలొచ్చు. ఇంకా బెడ్స్ అన్నీ కూడా బెడ్షీట్స్ అన్నీ రూమ్స్లో చేంజ్ చేస్తాను. ఇల్లంతా కూడా మాపింగ్ అది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకవైపు వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ స్టిచ్చింగ్ రూమ్లో ఏంటంటే ఈ టేబుల్స్ అవే ఉన్నాయి, స్టిచ్చింగ్ చేసే టేబుల్స్ ఇవన్నీ ఫుల్గా నిండిపోయావన్నమాట. ఈ బట్టల ఆటతో అవన్నీ ఫోల్డ్ చేసి కొద్దిగా నీట్గా పెట్టుకోవాలి. ఇంకొక వైపు అయితే ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది, రసం కూడా అయిపోయింది అనమాట. వంట కూడా ఒకవైపు కంప్లీట్ చేస్తాను. మధ్య మధ్యలో ఇటు చూసుకుంటూ అటు పని అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే కొద్దిసేపు అలా చల్లగా దొరుకుతున్నాం అనమాట. కింద మాకు కింద అందరం కూడా మాకు కింద ప్లేస్ కనిపించిందంటే కింద పడుకుంటాం హాయిగాని. సమ్మర్ వచ్చిందంటే పడుకుని పోతాము. ఇంకా లంచ్ అది అయిపోయేసరికి ఇంకా బాగా వర్షం పడింది ఆ రోజు. మార్నింగ్ ఎంత వేడిగా ఉండేదో అసలు మధ్యాహ్నం అంతా క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది, చాలా పెద్ద వర్షం పడింది. ఇంకెలా ఈ సండే అయితే గడిచింది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.